రాష్ట్రంలో దళితులపై దాడులు హత్యలపై మాదిగల ఆత్మగౌరవ ర్యాలీని ఏపీఎంఆర్పీఎస్ అనంతపురం జిల్లా ఆధ్వర్యంలో కళ్యాణదుర్గ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు 2 గంటల పైగా దాడులు ఆపాలని ప్రభుత్వానికి తెలియజేసే విధానంలో భాగంగా దాదాపు 100 మంది మాదిగ జాతి బిడ్డలందరూ కలిసి ర్యాలీగా రావడం జరిగింది. అయితే గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్రంలో దాదాపు 17 మందికి పైగా మాదిగ బిడ్డల్ని దాడులు చేసి దాడుల వల్ల ప్రాణాలు కోల్పోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సంఘటనలు 17 ఉన్నాయి. ఈ 15 కేసుల్లో కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందన లేకుండా, వీళ్ళ కుటుంబాన్ని పరామర్శన చేయకుండా, ఈ కుటుంబాలకి న్యాయం చేయకుండా చేస్తున్నటువంటి కూటమి పాలనలో ప్రభుత్వానికి మాదిగ జాతి యొక్క శక్తిని చూపించే విధానంలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేశాం. నిన్న కాక మొన్న పేరుపోగు కాంతి కుమార్ బలవంతపు మరణాన్ని స్వీకరించి ఒక సిఐ కిష్యలంక సిఐ కాకి చొక్కా వేసుకొని నరరూప రాక్షసుడిగా వ్యవహరిస్తూ ఒక మాదిగ బిడ్డ ప్రాణాన్ని కోల్పోవటానికి కారణమైనటువంటి సిఐ నాగరాజుపై తక్షణమే కేసు కట్టి అరెస్ట్ చేయాలని చెప్పి దాదాపు 10-15 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తూ ఉంటే కనీసం ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారు కానీ, రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం గారు కానీ మాదిగ జాతికి ఒక హోంమంత్రిని ప్రకటించామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ రోజుకి హోంమంత్రి గారు ఒక్క కేసులో కూడా మాట్లాడకపోవటం, క్రాంతి కుమార్ అంశంపై కనీసం స్పందించకపోవడం కూడా మాదిగ జాతి సమాజానికి అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా పోరాటం చేస్తున్నాం. చంద్రబాబు గెలుపు కోసం, కూటమి అధికారంలో రావడం కోసం దాదాపు 32 ఏళ్ళుగా మాదిగలు అనేక సందర్భాల్లో హామీలు ఇస్తూ ప్రభుత్వం రావటానికి చేసినటువంటి మాదిగ సమాజాన్ని ఈరోజు విస్మరించే విధానంలో పాటుగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అయితే పేరుపోగు క్రాంతి కుమార్ తండ్రి పేరుపోగు వెంకటేశ్వరరావు కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం అన్ని మాదిగ సంఘాల్లో దాదాపు 15 నుంచి 20 సంఘాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తూ గెలుపు కోసం పనిచేస్తే ఆ పేరుపోగు క్రాంతి కుమార్ మరణాన్ని కూడా కనీసం ప్రభుత్వం స్పందించాలా. ఈరోజు ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ పోరాటాల తర్వాత నిన్న కాక మొన్న 2వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు హామీలు ఇచ్చి అండదండలుగా ఉంటానని చెప్పడం జరిగింది. అదేవిధంగా బీఎస్పీ పార్టీ కానీ దళిత సంఘాలు కూడా కుటుంబానికి న్యాయం కావాలని పోరాటం చేస్తూ ఉంటే మీ గెలుపు కోసం మీకోసం పనిచేసినటువంటి తండ్రి కొడుకును కోల్పోతే కనీసం స్పందించకుండా, కనీసం ప్రభుత్వం నుంచి ఒక అండదండగా కానీ, ఒక వాళ్ళకి భరోసా కానీ ఇప్పించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఇప్పటికైనా క్రాంతి కుమార్ కుటుంబానికి ఏదైతే గాదే సాయి కృష్ణ కేసులో 23 కేసులు ఉన్నాయని మీరే చెప్పి ఆ రౌడీ స్టేట్ ఉందని చెప్పి ఆ కుటుంబాన్ని పిలిపించి మీరు న్యాయం చేస్తాం అండదండలుగా ఉంటే, ఒక మాదిగ బిడ్డ క్రాంతి కుమార్ చనిపోతే బలవంతంగా మీ వల్లే, అది ప్రభుత్వం వల్లే, ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి సిఐ నాగరాజు వల్లే చనిపోతే ఆ కుటుంబాన్ని మీరు పరామర్శించకుండా ఇక్కడ కూడా సవాలు కుల రాజకీయాల కింద మార్చుకున్నటువంటి మీరు 89 లక్షల మంది పైగా ఉన్నటువంటి దళిత సమాజం క్షమించదు. చంద్రబాబు గారు ఇప్పటికైనా ఈ హత్యల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కనుక వేయకుండా క్రాంతి కుమార్ కేసులో మీరు న్యాయం చేయకపోతే తప్పకుండా 29లో మాదిగలు దళితులు శక్తి చూపించి మిమ్మల్ని అగాపాతానికి తొక్కుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, గతంలో మీ ప్రభుత్వంలో జరిగినటువంటి దాడులు హత్యల మీద ఏ విధంగా స్పందించి దళిత ఓటు బ్యాంకు మీకు ఎలా కోల్పోయారో రానున్న 29లో కూడా మీరు మా పట్ల న్యాయం చేయకపోతే మీకు అదే గతి పట్టిందని కూడా తెలియజేస్తున్నా. హోంమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఉందా లేదా అనేది కూడా మాకు తెలియట్లా. అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో వెంటనే స్పందిస్తున్నటువంటి హోంమంత్రి గారు నేడు మాదిగలు చనిపోతుంటే క్రాంతి కుమార్ విషయంలో కూడా స్పందించకుండా మాకు అన్యాయం చేస్తున్నారని కూడా తెలియజేస్తున్నారు. 17 హత్యల్లో ఒక్క హత్య కేసులో కూడా స్పందించకపోవటం వల్లే ఈరోజు మా మీద దాడులు హత్యలు జరిగిపోతున్నాయి. అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో వెలివేతలు గురవుతున్నారు, శ్మశానాల్లోకి ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికీ రోడ్లకు పోరాటం చేస్తున్న మాకు మీరు న్యాయం చేయకపోతే, మా పక్షాన మీరు ఉండకపోతే ఖచ్చితంగా కూటమి పాలనలో దళితులపై జరుగుతున్న వివక్షతలు హత్యలకి మూల్యం చెల్లించుకోవాలి. చెప్పగిరి లక్ష్మీనారాయణ అత్యంత దారుణంగా చంపితే కనీసం స్పందించాలా. టీఎం రమేష్ ఒక మాదిగ జాతి బిడ్డ
ఒక పోరాట వీరిని అత్యంత దారుణంగా ట్రాక్టర్తో గుద్దించి చంపితే ఆ కేసులో కనీసం స్పందించరా? అలాగే గోవిందమ్మ తన పొలాన్ని లాక్కుని ఇబ్బందులు గురి చేస్తుంటే ఆ గోవిందమ్మ ట్రాక్టర్ ఎక్కించి చంపేస్తే కనీసం ప్రభుత్వం స్పందించరా? జానకమ్మని అత్యంత దారుణంగా మెడకి కవలు ఉరేసి రాత్రి 12:30 ఒకడు తీవ్రవాదిలాగా చంపేస్తే ఆ కేసులో న్యాయం జరగల. అలాగే మనోహరం ఒక మాదిరి పెట్టిన అత్యంత దారుణంగా ఏ అపశుభం తెలియని వ్యక్తిని కత్తి తీసుకొని పొడిస్తే ఒక్క పోటుకి మరణిస్తే ఆ కేసులో న్యాయం జరగల. అదేవిధంగా మనోహరమైనటువంటి వ్యక్తిని అలాగే చేశారు. అంతా సాల్మన్ పల్నాడు జిల్లాలో మాదిగ బిడ్డని 2 సంవత్సరాలుగా మీ పాలన వస్తే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయినటువంటి బిడ్డ తన భార్యకి బాగాలేదని ఇంటికి వస్తే కార్డు తీసుకెళ్లి తెల్లవారుజాను కొట్టే చంపేశారు. ఆ కేసులో న్యాయం జరగల. తర్వాత చింతాల శ్రీను మీ యొక్క వేధింపులు భరించలేక చనిపోతే ఆ కేసులో న్యాయం జరగల. నిన్న కాక మొన్న సతీష్ ఓబులేసిని కడప జిల్లాలో బ్రహ్మంగారి మఠంలో అత్యంత ఈ కేసులో కూడా న్యాయం జరగల. ఇప్పటికీ సతీష్ ఓబులేసి హత్య అని చెప్పి మాదిగ సంఘాలు అనేక సంఘాలు పోరాటం చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా రాజమండ్రిలో సుబ్బారావుపేటలో ఒక రాజేష్ అని ఒక మాదిగ బిడ్డ ఉరేసుకొని పైసలు మింగి చనిపోతే ఆ కేసు వీరిగారికి పోయింది. అలాగే అనోక్ అన్నటువంటి వ్యక్తి తెనాలిలో చనిపోతే ఆ బిడ్డకి ఈ రోజుకి కూడా న్యాయం జరగల. అతన్ని వాలీబాల్ కోర్టులో వాలీబాల్ నెట్టితో ఉరేసి చంపేసి అతనే ఉరేసుకొని చనిపోయినటువంటి ఆధారాలతో చూపిస్తూ న్యాయం జరగదు. ఇలాగా దాదాపు 19 మంది మాల గంగమ్మ అనేది లాకప్ డెత్ చేసి చంపేస్తే ఆ కేసులు ఇప్పటికీ భయభ్రాంతి గురి చేస్తూ న్యాయం చేయకుండా చేశారు. అదేవిధంగా యోహాన్ అనేటువంటి ఒక మాదిగ బిడ్డని లాకప్ డెత్తులు చంపేసి ఆ కేసు కూడా న్యాయం జరగకుండా చెప్పింది. అంటే ఈ కూటమి పాలనలో దాదాపు ఇంతమంది మాదిగ బిడ్డలు 15 మంది చనిపోయి న్యాయం జరగల. విజయభాస్కర్ కేసు అలాగే విజయభాస్కర్ కేసులో కూడా చంపేసి పడేసి ఆర్టిస్టులోకి వచ్చిందని చెప్పి మాదిగ సమాజానికి తప్పులో పట్టిస్తూ ఉన్నటువంటి ఇక్కడ ఈ వ్యవస్థలో ఖచ్చితంగా చంద్రబాబు ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదు. ఈ కేసుల్లో ఏ విధంగా అయితే మరణాలు పొందినటువంటి మా బిడ్డలకి వీరయ్య చౌదరి చంపేస్తే వీరయ్య చౌదరి కుటుంబానికి ₹1 కోటి ప్రకటించి 5 ఎకరాల భూమి ఇచ్చి వాళ్ళ కుటుంబానికి ఉద్యోగం ఇచ్చి అండదండలుగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా ఒకటే తెలియజేస్తున్నా. అలాగే ఈ మాదిగ బిడ్డల ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి కూడా ₹1 కోటి ప్రకటించి సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత చంద్రబాబుపై కూటమి ప్రభుత్వం ఉందని కూడా తెలియజేస్తుంది.